అఖిల్ అక్కినేని దాదాపుగా టాలీవుడ్లో 10 ఏళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చాడు తను. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఒక్క హిట్ కూడా తన ఖాతాలో పడలేదు. ఏజెంట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో, తను దానివల్ల ఎంత ట్రోల్ చేయబడ్డాడో అందరికీ తెలిసిన విషయమే. ఏజెంట్ తర్వాత తనకు మేజర్ సర్జరీ అయిందని, దానివల్ల 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ఫైనల్గా లెనిన్ సినిమాతో ఈ జూలై 10వ తారీఖున ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ లెనిన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 మిలియన్ వ్యూస్తో టీజర్తో దూసుకుపోతుంది యూట్యూబ్లో. అయితే విపరీతమైనంత ఊహించినంత హైప్ రాకపోయినా అఖిల్ అక్కినేనికి కొంత బూస్ట్ ఇచ్చేటువంటి సినిమాగానే ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే దానికి వాయిస్ ఓవర్ వచ్చి నాగార్జున ఇచ్చారు. నాగార్జున, నాగశ్విన్ కలిసి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో కొంత స్టోరీ ఆల్మోస్ట్ మొత్తం చెప్పేశారు. భాగ్యశ్రీ బోర్సే అఖిల్తో కలిపి జంటగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాతో మాత్రం గట్టిగా ఖచ్చితంగా అఖిల్ ఖాతాలో హిట్ పడకపోతే ఆల్మోస్ట్ తన కెరీర్ ఒక ఎండ్కి వచ్చిందని మనం అనుకోవాలి. అందుకనే ఈ సినిమా ప్రమోషన్స్, అంటే నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్ మాత్రం భారీ ఎత్తున మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలు ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుందని సోషల్ మీడియా వేదికగా అఖిల్ అప్రిషియేట్ చేశారు. ఈ సినిమాతో అఖిల్ సినిమా కెరీర్లో ఒక మంచి సినిమా పడుతుందని, ఒక మంచి సినిమా చేసినటువంటి హీరోగా అఖిల్ని గుర్తుంచుకుంటారని వీళ్ళందరూ ప్రశంసలు అందిస్తూ ఉన్నారు. అలాగే రాజమౌళి కొడుకునటువంటి కార్తికేయన్ కూడా ఈ సినిమా గురించి ప్రశంసలు కురిపించారు. సో ఓవరాల్గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరైతే ఉన్నారో ఆ టీం నుంచి అయితే అఖిల్కి సపోర్ట్ వస్తూ ఉంది. ఇంకొక ప్రమోషన్ స్ట్రాటజీని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అదేంటంటే ఇప్పటికే పాన్ ఇండియా స్టార్గా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని ఈ సినిమా ప్రమోషన్స్లో తీసుకురాబోతున్నారని. జూనియర్ ఎన్టీఆర్కి అలాగే అఖిల్కి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో ఉంది. సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. సో ఈ సినిమా నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్తో అఖిల్ అక్కినేని ఇంటర్వ్యూ తీసుకోబోయేలా ప్లాన్ చేస్తున్నారని, దానిలో ఈ సినిమాటిక్ జర్నీ గురించి, అఖిల్ విషయాల గురించి చెప్తూనే ఒక పెద్ద ప్రమోషనల్ ఈవెంట్లా ప్లాన్ చేయబోతున్నారని సమాచారం. అయితే అఖిల్ అక్కినేనికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ని పక్కన పెడితే, ఎలాగో జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా డ్రాగన్ గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తాడనైనా సరే కొంత హైప్ పెరుగుతుంది, బజ్ వస్తుందని కూడా మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ తన ఫస్ట్ ఇయర్, అంటే తను ఒక ఏడున్నప్పుడే సిసింద్రి సినిమాతో అఖిల్ అక్కినేని ఎంట్రీ ఇచ్చారు. తర్వాత బాగా ఆర్టిస్ట్గా చేశారు. తర్వాత అఖిల్ సినిమా చేశాడు. ఇంకా చాలా ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ లాంటి సినిమాలు చేసినప్పటికీ వేటిలో కూడా తిని చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మర్, నాగ చైతన్య లాగా నిలబడగలుగుతాడు అనేటువంటి, కానీ ఒక తర్వాత సినిమా ఏమవుద్ది అని వేచి చూసేంత ఒక అవైటింగ్ ఫ్యాక్టర్ని అయితే తన సినిమాటిక్ జర్నీలో ఇప్పటి వరకు ఒక దశాబ్ద కాలంగా అఖిల్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. తనతో వచ్చినటువంటి హీరోలు అందరినీ గమనిస్తే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ టైర్ 2 నుంచి టైర్ 1కి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. ఎంతో కొంత బజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. కానీ అఖిల్ అక్కినేని మాత్రం ఇంకా ఫస్ట్ స్టేజ్ యాక్టర్లానే ఉండిపోయాడు. ఇప్పుడు లెనిన్ సినిమాతో కనుక ఒక మంచి హిట్ పడకపోతే ఆల్మోస్ట్ అఖిల్ అక్కినేని కెరీర్కి ఎండ్ వచ్చిందని అనుకోవచ్చు. మరి ఇప్పటికే మీరు ఈ లెనిన్ ట్రైలర్ చూసారా? చూస్తే మీకేమనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి.